కబుర్లు చెప్పొద్దు. నాకు నా చెల్లెలు కావాలి. ఫోన్ చేస్తావో ఏం చేస్తావో నాకు తెలీదు. నా చెల్లెలు నా కళ్ళ ముందుకు రావాలి, లేదా నిన్నీ లోకం నుంచే పైకి పంపించేస్తాను. సూర్య, really I don't know about Lily. No, you know everything and you know where is Lily. Come on, నా చేతులు చావక ముందే లిల్లీని ఏం చేసావో చెప్పు. సూర్య ప్లీజ్, కింద అందరూ గెస్ట్లు ఉన్నారు. మెహందీకి టైం అవుతుంది, వెళ్ళి రెడీ అవ్వు. లిల్లీ తనే వస్తుంది. ఏంటి తనే వచ్చేది? నేను రెడీ అయ్యేది. రత్నమాల గారు, పైన ఏం జరుగుతుందో ఏంటో ఒకసారి వెళ్ళి చూసి రావచ్చు కదా. ఈ టైంలో మనం వెళ్ళటం కరెక్ట్ కాదేమో రాజీ గారు. సూర్య మా బేబీతో మనసు విప్పి మాట్లాడుతున్నాడేమో. లెట్ దెమ్ అండర్స్టాండ్ ఈచ్ అదర్. నాకెందుకో అలా కాదనిపిస్తుందండి. అమ్మా, ఏం జరిగితే నీకెందుకు? అలా కాదురా. అవును, ఈ శామ్ ఎక్కడికో వెళ్ళినట్టుంది కదా, ఏది ఇంకా రాదేంటి? అదా, నా బేబీ సూర్యతో మాట్లాడుతూ ఉండటం చూడలేక అటేటో వెళ్ళి ఏడుస్తున్నట్టుంది. ఆ అవసరం నా శామ్కి ఎన్నటికీ రాదు. మీరెంత ఏడ్చి చచ్చినా చివరికి వాళ్ల ప్రేమే గెలుస్తుంది. వాళ్ళిద్దరికీ పెళ్ళవుతుంది. అలా అంటూ కళ్ళకంటూ ఉండు, అది నీ హక్కులే. ఇంతకీ వాళ్ళు ఇంకా రాలేదేంటి? నువ్వుండు. సూర్య వదులు. చెప్పు. సూర్య, సూర్య చెప్పు. చెప్పు, రాత్రి నేను చంపేస్తాను. చెప్పు. సూర్య వదులు తన్ని. చెప్పు. సూర్య వదులు. వదులు సూర్య. వదులు సూర్య. లేదు శ్యామ్, దీని నోటి నుంచి లిల్లీ ఎక్కడుందనే నిజం బయటకు వస్తే గానీ వదిలే ప్రసక్తి లేదు. నేను చెప్తున్నాను, తన్ని వదులు సూర్య. దీని విషయంలో నేను ఎవరి మాట విన్ను. చెప్పు, చెప్పవే. వదులు సూర్య. సూర్య వదులు సూర్య. చచ్చిపోని. వదులు సూర్య. సూర్య వదులు. వదులు సూర్య ప్లీజ్. చెప్పు. వదులు. వదులు. చెప్పు. సూర్య. చెప్పు. సూర్య ప్లీజ్ వదులు. చెప్పు. సూర్య, తన నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసే మార్పోయేది కాదు. వదులు సూర్య. సామాన్య, మర్యాదగా చెప్తే నువ్వు ప్రాణాలతో ఉంటావు. ఇదే నీకు ఆఖరి అవకాశం. చెప్పు. చెప్పు. వదులు సూర్య. వదులు సూర్య ప్లీజ్. వదులు సూర్య. సూర్య ప్లీజ్. I can't. వదులు సూర్య. సూర్య ప్లీజ్. సూర్య నీ కాలు పట్టుకుంటాను, వదులు. శ్యామ్, ఏంటిది? నువ్వు నీ ఆవేశం తగ్గించుకునేంత వరకు నీ కాలు వదలను సూర్య. శ్యామ్, లే. దీని చేత ఈ రోజు నిజం కక్కించడమో దీన్ని ఏకంగా కాటికి పంపించడమో తేల్చుకుంటాను. సామాన్య, తప్పు చేస్తున్నావు. చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనే కదా లిల్లీని అడ్డం పెట్టుకుని డ్రామాలు ఆడుతున్నావు. నువ్వేం చేసినా నిన్ను పెళ్లి చేసుకోవడం అనేది జరగదు. లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్తున్నాను, లిల్లీ విషయంలో ఏదైనా జరగరాంది జరిగిందో నువ్వు మీ అమ్మ ఇద్దరు ప్రాణాలతో ఉండరు. మైండెడ్. సమంత, థ్యాంక్స్. నువ్వు లేకపోతే, రాకపోతే, అడ్డం పడకపోతే సూర్య చేతుల్లో నేను ఈ పాటికి చచ్చిపోయి ఉండేదాన్ని. సమంత అని అంటాననుకున్నావా? అసలు నువ్వు సూర్య నన్ను చంపేస్తాడని తెగ టెన్షన్ పడ్డా. అయినా లిల్లీ ఎక్కడుందన్న విషయం నన్ను చంపేస్తే ఎలా తెలుస్తుంది సమంత? అది సూర్య ఆలోచించాడు కాబట్టి ఆవేశం తగ్గించుకొని కోపాన్ని కంట్రోల్ చేసుకొని మరీ వెళ్ళాడు. ఏంటి నువ్వు అనేది? బ్రేకింగ్, షాకింగ్ అండ్ ఫ్లాష్ న్యూస్. ఏంటో తెలుసా? లిల్లీ is with me. Not only Lily and Abhi, both lovebirds are with me. Hey Samanya, don't get emotional. Hey Samanya, don't play with them. Look, Lily కేమైనా అయిందా? సూర్య కాదు, నేను నిన్ను బ్రతికనివ్వను. Cool. I know. అందుకే లిల్లీ ఇస్ విత్ మీ అని మాత్రమే చెప్పాను, కానీ
లిల్లీ లైఫ్ ఈజ్ ఇన్ డేంజర్ అని చెప్పలేదు కదా. షీ సేఫ్. అలాగని లిల్లీ ఎప్పుడు సేఫ్ గా ఉంటుందని చెప్పలేను. సామాన్య కూల్ కూల్. లిల్లీ సేఫ్ గా ఉండాలన్నా, తను సేఫ్ గా ఇంటికి తిరిగి రావాలన్నా, దట్స్ టోటలీ ఆన్ యూ. అర్థం కాలేదా సమంత? ఓకే, లెట్ మీ టెల్ దట్ కండిషన్స్. సూర్యతో నా మ్యారేజ్ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా జరగాలి. అలా జరగడం కష్టం, దట్ ఐ నో. ఇక్కడే నీ టాలెంట్ చూపించాలి సమంత. ఎస్, సూర్య కూల్ గా ఉండాలన్నా, నన్ను పెళ్లి చేసుకోవాలన్న డెసిషన్ కి రావాలన్నా అంతా నీ చేతుల్లోనే ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ సమంత, సూర్య మనసులో నుంచి నువ్వు దూరంగా దూరంగా వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవడం అంటే మనసుకి దూరంగా వెళ్ళాలి. అప్పుడు సూర్యతో నా పెళ్లి సంతోషంగా జరుగుతుంది. am I right? సో అవి కండిషన్స్. లిల్లీకి ఏమైనా పర్వాలేదు, సూర్య కావాలి అనుకుంటావో, సూర్య దూరం అయినా పర్వాలేదు, నా ప్రేమ చచ్చిపోయినా పర్వాలేదు, లిల్లీ సేఫ్ గా ఉంటే చాలు అనుకుంటావో, చాయిస్ ఇస్ యోర్స్. ఏం చేస్తావో, ఎలా చేస్తావో, సూర్యతో నా పెళ్లి వాతావరణం అంతా ఒక్కసారిగా హ్యాపీగా మారిపోవాలి. ఓకే? లిల్లీ గురించి అస్సలు టెన్షన్ పడద్దు. అసలు లిల్లీ సేఫ్ గా ఉందని గ్యారంటీ ఏంటి? గుడ్ క్వశ్చన్ సమంత. చూడు, యు డెవిల్. ఏమైనా అనుకో, ఐ డోంట్ కేర్. లిల్లీ సేఫ్ గా ఉన్న వీడియో చూసావు కదా, ఇక నేను చెప్పిన దాని గురించి ఆలోచించు. నా బావతో నీకు పెళ్లి జరగాలి, అంతే కదా? ఎస్, నాకు ఆ వీడియో కాపీ కావాలి. సమంత, ఈ పోలీష్ కోరికేంటి? ఈ వీడియో నీ దగ్గరుంటే అది పోలీసులకు చూపిస్తావు కదా, అలాగని ఈ వీడియో నా దగ్గరున్న డేంజర్, సో డిలీట్ చేస్తాను. సముద్న, సూర్య ఎందుకంత కోపంగా కిందికి వెళ్ళాడు? ఏం జరిగింది? ఏం లేదు. ఏం లేకపోవడం ఏంటి సముద్న? ఏదో జరిగే ఉంటుంది. సూర్యలో అంత కోపం నేనెప్పుడు చూడలేదు. సూర్య అంత కోపంగా ఉన్నాడు అంటే ఆ సామాన్య ఏదో ఒకటి చేసే ఉంటుంది. పరిస్థితి చూస్తూ ఉంటే ఈ రోజు ఆ సామాన్య విషయం అటో ఇటో తేలిపోయేలా ఉంది. సముద్న, నేను సూర్య గురించి ఇంత మాట్లాడుతూ ఉంటే నువ్వేం మాట్లాడవేంటి? అయినా ఇది ఒక రకంగా మంచిదేలే. సూర్య ఈ వేడిలో ఆవేశంలో ఉండగానే ఆ తల్లి కూతుళ్ళ భర్తం పట్టాలి. ఇంకా వాళ్ళ ఆటలు సాగనివ్వకూడదు సముద్ర. ఈ రోజుతో ఇంటికి పట్టిన పీడ వదిలిపోవాలి. కాకపోతే ఒకటి సముద్ర, సూర్య ఉన్న కోపంలో ఆ సామాన్యం చంపేసేలా ఉన్నాడు. అదే గనక జరిగితే సూర్య నేరస్తుడవుతాడు. అంతవరకు రానివ్వకుండా సూర్యని కంట్రోల్ చేయగలిగేది నువ్వే. నువ్వు అలా చేసావంటే వాళ్ళని ఇంట్లోంచి బయటికి గెంటేయడమో లేదా ఇంకేమైనా చేస్తాడు. సముద్ర, నేను ఇంత గొంతు చించుకొని అరుస్తూ ఉంటే ఇలా ఉలుకు పలుకు లేకుండా నిలబడ్డావేంటి? సముద్ర, ఏమైంది నీకు? అంటే సూర్య ఎందుకలా ఉన్నాడో తెలుసా నీకు? అసలు సామాన్య ఏం చేసింది సముద్ర? అయినా ఏదో చేసే ఉంటుందిలే.
సరే నువ్వు త్వరగా కిందికి రా, లేకపోతే సూర్య ఏమైనా చేసేస్తాడు. నేను మా ఆయన్ని చంద్రాన్ని పిలుచుకొని వస్తాను. తొందరగా రా సముద్ర. ఏంటి అలా చూస్తూ నిలబడ్డారు? తీసిపడండి చెత్తంతా, తీసేయండి. నేను ముందే చెప్పానా వజ్రపాటి గారింట్లో ఏ సంబరమైనా పూర్తిగా సవ్యంగా జరగదని. ఈ మాత్రం సంబడానికి ఆ పిలుపులెందుకు, ఈ అలంకారాలు ఆర్భాటాలు ఎందుకు? జయంతి గారు ఏంటండి ఇదంతా? ఈ మాత్రం దానికే బొట్టు పెట్టి ఫోన్ చేసి మమ్మల్ని పిలవాలా? నా కొడుకు పెళ్లి, ఇవాళ మెహందీ ఫంక్షన్ అని నేను మీకు బొట్టు పెట్టి పిలిచానా? చెప్పండి చెప్పండి. అసలు నా కొడుకు ఇష్టాలు తెలుసుకోకుండా ఎక్కడి నుంచో వచ్చి మా ఇంట్లో తిష్ట వేసిన వాళ్ళకి కొమ్ము కాస్తూ మా అక్క చేసిన పని ఇది. అబ్బబ్బబ్బా చెల్లి నువ్వు ఊరుకో. మా చెల్లి అలాగే అంటుంది, మీరేం పట్టించుకోకండి. నేను పిలిస్తే ఒకటి, మా చెల్లి పిలిస్తే ఒకటా ఏంటి? వెల్ సెట్ రాజీ గారు. మీరు మాత్రం మాట్లాడకండి. వై నాట్? ఎందుకు మాట్లాడకూడదు? సూర్య నాకు కాబోయే అల్లుడు, దట్స్ ఇట్. నాట్ ఓన్లీ దట్, నేను ఈ వజ్రపాటి వాళ్ళ ఇంటికి కాబోయే పెద్ద కోడల్ని. మా మమ్మీ వియపురాలు. రోలు పత్రం ఏం కాదు. ఇదిగో ఎత్తి కుదేసిన ఈ ఇంటికి, ఈ ఇంట్లో మనుషులకి మీరు ఏవి కారు. జయంతి, ఇక మాట్లాడి అలిసి ఆవేశపడి నో యూజ్ అట్ ఆల్. కొడుకే పెళ్లికి సిద్ధమయ్యాక తల్లిగా నువ్వేం చేయగలవు? వీళ్ళ మాటలు పట్టించుకోకండి. ఇక్కడ ఎలాంటి ఫంక్షన్ జరగనివ్వను. వెళ్ళండి. కనీసం ఈ వ్యవహారం తేలే వరకైనా ఆ పక్కనుండండి కాస్త. వెళ్ళండి. Jayanti, this is too much now. If you're going to continue like this, then I am so sorry. I am going to call them cops. కాల్ చేయండి. ఎవరికి కాల్ చేస్తారో, ఎవరిని రప్పిస్తారో రప్పించండి. వాళ్ళు వస్తే ఎవరెవరు ఏం చేస్తున్నారో, ఎలాంటి క్రిమినల్ పనులు చేస్తున్నారో తేలిపోతుంది. రమ్మనండి, కాల్ చేయండి. మాటలు కాదు, చేతల్లో చూపించండి. ఎవరి బతుకులేంటో తేలిపోతాయి. సూర్య ఏంటా ఆవేశం? నువ్వు మాట్లాడక పెద్దమ్మా. అసలు ఈ సామాన్య గురించి నీకేం తెలుసు? ఈ సామాన్య ఏం చేసిందో నీకు తెలుసా? ఈ సామాన్యం పాప సూర్య, కాబోయే వైఫ్ గురించి ఇంతమంది ముందు ఇలా చులకనగా మాట్లాడడం తప్పు. ఏంటిది సూర్య? నేను ఆపకపోయుంటే లిల్లీ మ్యాటర్ చెప్పేసేవాడివి కదా. చెప్పాల్సా? నలుగురిలో ఆ సామాన్య చేస్తున్న దుర్మార్గాలన్నీ బయటికి రావాలి. అది పోలీసుల దాకా వెళ్ళాలి. అప్పుడు కానీ. సూర్య, నువ్వు సామాన్య మీద కోపంతో అలా మాట్లాడుతున్నావు, కానీ ఇప్పుడు ఇంతమంది ముందు ఆ సామాన్య అలా చేసిందని బయటపడితే అది అమ్మమ్మకి తెలుస్తుంది. ఆ తర్వాత అమ్మమ్మ ఏమవుతుంది? కన్న కూతురు కిడ్నాప్ అయిందని తెలిస్తే చిన్నతేమవుతుంది? ఆ మాత్రం ఆలోచించివా? ఇలా సెంటిమెంట్ గా ఆలోచిస్తున్నాం కాబట్టి అది అలా అందరితో ఆడుకుంటుంది. అది కాదు సూర్య, నా మాట విను. ఏది ఏమైనా సరే ఇవాళ సామాన్య బతుకు అందరి ముందు బయటపడాల్సిందే. సూర్య, సూర్య, ఏయ్, look. సూర్య, ఓ పక్క తన్ని పెళ్లి చేసుకోబోతూ ఈ రకంగా తన మీద అరుస్తావేంటి? శామ్, అవును సూర్య, పెళ్లికి ముందు తనకు అభిప్రాయం, నీకు అభిప్రాయం ఉండొచ్చు. ఇలాంటి చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వస్తే అడ్జస్ట్ చేసుకోవాలి, కానీ ఇలా మాట్లాడడం, అరవడం తప్పు.
ఏయ్ సామాన్య, శామ్ ఇలా మాట్లాడుతుందంటే దానికి కారణం నువ్వే అయి ఉంటావు. చెప్పు, ఏం చేశావు? తనతో ఏం చెప్పావు? తన్నేమన్నా బ్లాక్మెయిల్ చేసావా? బెదిరించావా? చెప్పు, లేదంటే చంపేస్తాను. శామ్ చెప్పు, ఇదేమైనా నిన్ను బెదిరించిందా? బ్లాక్మెయిల్ చేసిందా? లేదు, ఎవరు నాతో ఏమీ చెప్పలేదు. అయినా ఎవరు ఏదో చెప్తే వాళ్ళు మాట్లాడమన్నట్టు మాట్లాడటానికి నేనేమైనా చిన్న పిల్లనా? కాసేపు నువ్వు మాట్లాడుకో. లెట్ మీ డీల్ ఇట్. ప్లీజ్. ఎప్పటిదాకా సైలెంట్ గానే ఉన్నాను. కనీసం ఎప్పటికైనా నువ్వు నన్ను మాట్లాడనివ్వు ప్లీజ్. సముద్ర, ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు ఆగక్క. శామ్, ఏంటిది? ఏంటిది? ఏం మాట్లాడుతున్నావు సూర్య? ఆ రోజు హాస్పిటల్లో నిన్నే పెళ్లి చేసుకుంటానని తనకి ప్రామిస్ చేసావు కదా. అందుకే ఆ రోజు అలా చేయబట్టే వ్యవహారం ఇంత దాకా వచ్చింది. ఇప్పుడు చెప్తున్నాను, అది జరిగేది కాదు. కాదు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు అలౌ హర్ టు బ్లాక్మెయిల్ మీ ఎనీమోర్. నేను ప్రేమించింది నిన్ను, పెళ్లి చేసుకోవాలనుకుంటుంది నిన్ను. నువ్వు అనుకుంటే సరిపోతుందా? అంటే నేను అనుకోవట్లేదు. సార్, ఆర్ యు ఆల్ రైట్? ఎస్. ఇప్పుడు నువ్వు అన్నమాట నా మనసులో ఉన్నమాట. మరి ఇన్నాళ్ళు చెప్పిన మాటలు అది అనవసరం. ఈ మాట నేనెప్పుడూ చెప్పాలనుకున్న మాట. నో నో, ఏదో జరిగింది. ఎస్, ఏదో జరిగింది. అందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. ఏమీ జరగలేదు. నేను ఉన్న మాటే అంటున్నాను. ఏంటి ఏంటి సడన్ చేంజ్? ఎందుకు ఈ రకంగా? ఓకే సార్, నువ్వు నాతో రా. ఎక్కడికి? ఎందుకు? అసలు జరిగిందేంటో అందరి ముందు చెప్పలేకపోతున్నావు కదా, అలా పక్కకొచ్చి నాకు మాత్రం చెప్దు గాని. ఏదైనా ఉంటే అందరి ముందే చెప్తాను. నో, నువ్వు చెప్పలేకపోతున్నావు. నాకెలాంటి భయం లేదు సూర్య. అండ్ వన్ మోర్ థింగ్, నేను నువ్వు అనేది అబద్ధం. నువ్వు సామాన్య అనేది నిజం. అంటే మన ప్రేమ అబద్ధం అంటావా? నేనే అబద్ధం, నా లైఫే అబద్ధం. సార్, ఎందుకు ఎందుకు ఎవరిని తృప్తిపరచడానికి ఇలా మాట్లాడుతున్నావు? సూర్య, ఈ మాటలన్నీ వింటుంటే ఎవరికో భయపడి బెదిరిపోయి అంటున్న మాటల్లా ఉన్నాయి. అవును సూర్య, ఈ మాటలు తన గుండెల్లో చేస్తున్న మాటలు కావు. ఏమాత్రం దానికేనా? ఇది నా ఇల్లు, వీళ్ళంతా నా వాళ్ళు. సూర్య మా బావ, మా బావతో నాకే పెళ్లి జరుగుతుంది అని ఈ సామాన్య ముందు శపథాలు చేశావు. ఆ ఛాలెంజ్లన్నీ మర్చిపోయావు ఫ్రెండ్. తప్పు తప్పు సార్, నువ్వు మాట్లాడుతుంది తప్పు సార్. తప్పే, తప్పే, తప్పే. నేను చేసింది తప్పే.
నేను అమెరికా నుంచి ఇక్కడికి వచ్చింది కోమాలో ఉన్న మా మామ్ని బ్రతికించుకోవడం కోసం. మా మామ్ బ్రతకాలి అంటే అమ్మమ్మని, ఈ ఇంట్లో వాళ్ళని అందరినీ కలుసుకోవాలన్న ఆశ మా మామ్ మనసులో పుట్టాలి. ఒక ఆశ మామ్ని కోమాలో నుంచి బయటకు తీసుకువస్తుందన్న ఆశతోనే మీ అందరినీ ఒప్పించి అమెరికాకి తీసుకువెళ్దామని వచ్చాను.